వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నట్కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. అల్లు అర్జున్ గారికి సంబంధించి అంటే అల్లు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక బిజినెస్ దానికి సంబంధించి ఒక నోటీసులు వచ్చాయని చెప్పాను. జూబ్లీ హిల్స్లో ఒక బిల్డింగ్ అల్లు బిజినెస్ పార్క్ అని మీకు తెలిసే ఉంటుంది. సో దానికి నోటీసులు ఇచ్చారని చెప్పి, అంటే అక్రమంగా పైన కన్స్ట్రక్షన్ చేస్తున్నారని దానికి నోటీసులు ఇచ్చారు. అండ్ ఎందుకు కూల్చకూడదో చెప్పమని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే అల్లు అర్జున్కి సంబంధించి ఇదొక మళ్ళీ ఇవాళ ఒక వివాదం అనుకోవచ్చు. అండ్ ఇంకొంచెం మంది ట్రోల్ చేసే వాళ్ళు కూడా అవ్వచ్చు. నిన్న ఏదైతే కేటీఆర్ గారు అల్లు అర్జున్ గారు కలిసిన ఫొటోస్ని కూడా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దీనికి రిలేటెడా ఇది అన్నట్టు చెప్తున్నారు. ఎలా చూడొచ్చు ఈ అంశాన్ని? సార్, కిందన ట్రోల్స్ చేసినవి ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఖాళీగా ఉండాలి, ఒక్కొక్కరు చేస్తారు. మనం నిబద్ధతగా మనం మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది అల్లు అరవింద్ గారి ప్రాపర్టీ, నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఇప్పుడు వస్తారంటే అల్లు అరవింద్ గారు తర్వాత వేరే అవైలబుల్ ప్రాపర్టీస్ వాళ్ళకి వెళ్ళిపోతే వస్తుంది. అల్లు అరవింద్ గారు ఈజ్ ద మెయిన్ ప్రాపర్టీ. ఆయన ఆ గీత ఆఫీస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఆ గీత ఆఫీస్ అనేది ఎప్పటి నుంచో ఉన్న దాంట్లో పైన కన్స్ట్రక్షన్ చేశారు. పర్మిషన్ తీసుకున్నారా లేదా, లేకపోతే పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు. అలా ఏమైనా వైలేషన్ చేస్తే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏమైనా వైలేషన్ నుంచి ఎలా చేయాలి, యాజ్ పర్ లా ఎలా ఉండాలి అనేది కామన్గా రొటీన్గా వాళ్ళు కడుతున్న దానికి వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా, ఆ తీసుకుంటే మరి ఎందుకు నోటీస్ ఇచ్చారు, ఏ విధంగా ఉంది అనేది మనం వాళ్ళు చూసుకుంటారు. అంతే తప్ప ఇది అల్లు అర్జున్ గారికో, నిన్న కేటీఆర్ గారికో, నిన్న ఏదో మొత్తం మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వచ్చారు, భట్టి విక్రమార్క గారు కూడా వచ్చారు. మరి వాళ్ళందరూ కలిసారని చెప్పేసి నోటీస్ అది కాదు. ఇది రాంగ్. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పాటిస్తారు. ఆ పాటించిన దాంట్లో వాళ్ళు ఏ నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్ వాళ్ళు కట్టిన స్లాబ్ ఏంటి, ఆ స్లాబ్ కట్టవచ్చా కట్టకూడదా, ఆ కట్టడానికి మన పర్మిషన్ తీసుకున్నారా లేదా, తీసుకోకపోతే ఎందుకు నోటీస్ ఇచ్చారు కూల్చడానికి అనేది అది మున్సిపల్ యాక్టు, మున్సిపల్ మేయర్, మున్సిపల్ కమిషనర్ గారు, అక్కడ సిటీ ప్లానరు వాళ్ళు చూసుకునే పనులు తప్ప ఇది అల్లు అర్జున్ గారికో లేకపోతే కేటీఆర్ గారికో రేవంత్ రెడ్డి గారికో సంబంధం లేదు అని మాత్రం నేను మళ్ళీ చెప్పగలుగుతున్నాను. కానీ అంటే ఇది నిన్న జరిగిన అంశానికి రిలేట్ చేస్తూ చేయడం అనేది తప్పండి. అది అంత తప్పు. అది ఎప్పటి నుంచో ప్రాసెస్ నడుస్తూ ఉండొచ్చు. వాళ్ళు కడుతున్నప్పుడు ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు. అది ఈరోజు రాత్రి స్లాబ్ అయిపోద్దా? రాత్రి నోటీస్ ఇచ్చేస్తారా? కాదు కదా. అది ప్రాసెస్, అండర్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. వాళ్ళు కడుతూ ఉన్నారు. తప్పు వాళ్ళదా, అరవింద్ గారిదా, లేదా టౌన్ ప్లానర్స్దా, లేకపోతే కమిషనర్ గారిదా, లేకపోతే కోర్టులు ఉన్నాయి, న్యాయం ఉంది, చట్టం ఉంది, ఇవన్నీ కూడా యాజ్ అ లా ప్రకారం వెళ్తాయి తప్ప ఇక్కడ ఎవరో కేటీఆర్ గారు వస్తే కోపం, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వస్తే, రేవంత్ రెడ్డి గారు పక్కన మొన్న వచ్చారు కదా, అవార్డు తీసుకున్నారు కదా, నిన్న భట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా, మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు కదా. అందుకనే మనం కిందన కామెంట్స్ ఏంటి, పిల్లలు కదా వాళ్ళు, ఇప్పుడు అవగాహనలో ఉండదు. పిల్లలు ఏంటి, మా హీరోని అంటావా, మా హీరో మీద ఇస్తారా అని ఒక ట్రోల్ చేస్తారు. మీరు కూడా తక్కువైన ఏం కాదు కదా యూట్యూబర్స్ అల్లు అర్జున్ ఇల్లు కూల్చివేత అంటారు. అల్లు అర్జున్ ఇల్లు కాదు, అది అల్లు అరవింద్ గారి గీతా ఆఫీస్ అది. అంటే ఇవన్నీ మీరు పెడుతున్న హెడ్లైన్స్ ఎలా పెడతారు, వాళ్ళ కోపం వచ్చే విధంగా పెడతారు ఫ్యాన్స్కి. ఆ ఫ్యాన్స్ ఏం చేస్తారు, కింద కామెంట్స్ పెడతారు. ఇది కరెక్ట్ కాదు. ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ కూడా అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ అయినా ఇస్ ద లీడింగ్ ఇస్ ద అరవింద్ గారు. అరవింద్ గారు గీతా ఆఫీస్ అది ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు కాదు. నాకు తెలిసి 35 సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది, 30 సంవత్సరాలు. మరి గీతా ఆఫీస్ అక్కడే రన్ అవుతున్నప్పుడు మెయిన్ హెడ్ ఆఫీస్ మాట అది. ఇంతకుముందు ఇక్కడ ఉండి మొత్తం హెడ్ ఆఫీస్, మొత్తం గీతా ఆఫీస్ అది. ఆ ఆఫీస్ పైన వేశారు. అది తప్ప రైటా అనేది చట్టం చూసుకుంటుంది, న్యాయం చూసుకుంటుంది. యాజ్ నోటీస్కి వాళ్ళు రిప్లై ఇస్తారు. యాజ్ పర్ లా ప్రకారం మళ్ళీ కోర్టుకి వెళ్తారా, లేకపోతే వాళ్ళు రిప్లై ఇచ్చి రెటిఫై చేస్తారా, ఏం చేస్తారు అనేది చూసుకుంటారు. అంటే ట్విట్టర్లో వీటిలో ఎలా అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లంకి కింద మా ప్రాబ్లమ్స్ కూడా చూడండి, ఓన్లీ సెలబ్రిటీలకు సంబంధించి రియాక్ట్ అవుతారని కమెంట్స్ కూడా జనరేట్ అవుతుంటాయి కదా. మరి ఏమండి, సెలబ్రిటీస్కి మనం ఒకప్పుడు చూసాం. అన్నపూర్ణ స్టూడియో గోడ కొట్టారు, మళ్ళీ 10 సంవత్సరాలు గోడ ఆగిపోయింది. అయ్యప్ప సొసైటీ గోడ కొట్టారు, 10 సంవత్సరాలు అయ్యప్ప సొసైటీ ఆగిపోయింది. అంటే దీనికి ఏమని చెప్పుకోవాలా? ఇప్పుడు ఎవరో ఒకటి మాట్లాడితే గోడ కొడతారు. కేటీఆర్ గారే మున్సిపల్ మినిస్టర్, ఆయనే. అన్నపూర్ణ స్టూడియో గోడ ఎందుకు కొట్టారు, ఎందుకు ఆపారు? మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మొత్తం డిస్మెంటల్ చేశారు? మళ్ళీ నాగార్జున గారు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసి నా మొత్తం ప్రాపర్టీ ఫ్రీగా ఇస్తున్నాను ఎందుకు అన్నాడు? ఇస్ ద గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది ఎఫ్టీఆర్ ప్రాపర్టీ. ఆయన ఇంట్లో సొమ్మేం ఇవ్వలే, ఆయన ఆస్తి ఇవ్వలే, గవర్నమెంట్ ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసి సెలెండర్ టు హ్యాండ్ ఓవర్ అంటే సెలెండర్ చేశాడు.
స్వచ్ఛందంగా సరెండర్ చేశాడు. యాక్చువల్గా సరెండర్ చేస్తే కూడా దాని మీద కేసు పెట్టాలి. అవును. ఇక రేవంత్ రెడ్డి గారు దాని ఒక మంచి మనసుతో పెద్ద హీరో కాబట్టి మన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదో విధంగా కొట్లాడుకోకుండా ఆ కోర్టులకు వెళ్లకుండా మా ల్యాండ్ మాకు ఇచ్చారులే అనుకున్నారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించడం తప్పు, గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయడం తప్పు, గవర్నమెంట్ ల్యాండ్ చెరువు ల్యాండ్లో మనకు కన్స్ట్రక్షన్ చేయడం తప్పు. పెద్దవాళ్ళకి ఒకటి పేదవాళ్ళకి ఒకటి కాదు కనుక అక్కడ కూడా తప్పే జరిగింది. అలాగే మనకి ఎక్కడ అయ్యప్ప సొసైటీలో ఎక్కడ లేవు, ఒక 4 బిల్డింగ్లు ఎరగొట్టారు సగం చిన్న మొక్కలు. తర్వాత మరి 10 సంవత్సరాలు ఎందుకు ఆగిపోయింది? ఇవన్నీ మనకి పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పాలి. అలాగే కవితక్క చెప్పాలి. కవితక్క అన్నీ నిజాలే చెప్తుంది. ఈ మధ్యన కవితక్క నిజాలే చెప్తుంది. 10 సంవత్సరాలు మరి ఏం జరిగేదో చెప్పాలా. ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏం జరిగిందో చెప్పాలా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తానంటే మనం చేసింది కరెక్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ నడుస్తుంది. గవర్నమెంట్ ఏది నడిచినా సీఎం ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు, మంత్రులు ఈరోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు. ఐఏఎస్ శాశ్వతం, ఐపీఎస్ శాశ్వతం, గ్రూప్ 1 శాశ్వతం, అదే చట్టాలు శాశ్వతం, బుక్కులు శాశ్వతం, రాజ్యాంగం శాశ్వతం. రాజ్యాంగం మారదు, బుక్కులు మారు. ఐపీఎస్ ఐఏఎస్ మనం చట్టాలు ఏదైతే పెట్టామో ఆ చట్టాలు మారు. అది అవన్నీ కూడా నాయకులు మారుతారు, మనం మారం. కాబట్టి దాని ప్రకారం ఎలాగుందో అలా యాక్షన్ తీసుకుంటారు తప్పుంటే. లేదనుకుంటే దాన్ని మనం ఇంకా దొరికారు కదా అని యూట్యూబ్లో మన వాళ్ళు కూడా ఫుల్గా పెట్టేసి ఇంకా అల్లు అర్జున్ గారు పెడితే ఫ్యాన్స్ కోపం వస్తుంది. కోపం వచ్చి వాళ్ళు మా నాయకుని పెడతారని వాళ్ళకు ఉంటుంది కదా. కనుక దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రక్రియగా దాంట్లో కట్టారు. దాంట్లో ఏదైనా లోపం ఉంటే వాళ్ళు నోటీస్ ఇచ్చి ఉంటారు. దాన్ని రెక్టిఫై చేయడానికి అరవింద్ గారు రెక్టిఫై చేస్తారు. ఇది అల్లు అర్జున్ గారికి ఏ సంబంధం కూడా ఉండదు, ఏ సంబంధం తెలియదు ఆయనకి. ఆయన హీరో. అందుకని ఏమైనా కన్స్ట్రక్షన్లు ఏమైనా చేయాలన్నా ఏం చేసుకోవాలి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, వాళ్ళ నాన్నగారు చూసుకుంటారు. లేకపోతే వాళ్ళ అన్నయ్య ఉన్నారు, అర్జున్ గారు అన్నయ్య గారు ఉన్నారు, బాబీ గారు చూసుకుంటారు. లేదనుకుంటే శిరీష్ గారు ఉన్నారు, అది ఆఫీస్ మెయింటైన్ చేసి ఇన్ఛార్జీలు ఉన్నారు, వాళ్ళంతా చూసుకుంటారు తప్ప అల్లు అర్జున్ గారికి ఏముంటుంది చెప్పండి. దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీరు తప్పుగా కామెంట్ చేయొద్దు. దయచేసి అన్నీ కూడా యాజ్ పర్ లా ప్రకారం వెళ్తాయనేది నేను కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.